జబర్దస్త్ లో ఆది ఒక సెన్సేషన్. అతని పంచెస్ లో ఉంటుంది ఫ్రస్ట్రేషన్. వాటికి రెడీగా ఉంటాయి రాజుగారి రియాక్షన్. కడుపు పని అవ్వడానికి వీళ్ళ స్కిట్ ఏ మంచి సొల్యూషన్. ప్లీజ్ వెల్కమ్ హైపర్ ఆది అండ్ రైజింగ్ రాజుశ్రీ. చిన్నగా 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 మది కన్నులు విప్పిన కన్నెగా నీ మగసిరికే వేస్తా నా ఓటు, నా సొగసిరితో వేస్తా ఓటు. మెల్లగా 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 మరుమల్లెల మబ్బుల జల్లుగా ముని మాపులలో వేసై నీ ఓటు, ముసి నవ్వులతో వేసయ్యా ఓటు. నా ప్రేమ దేశాన్ని ప్రతిరోజు పాలించే నా రాణి వాసాన్ని రేపగలు రక్షించే నీ గుండెలకే వేస్తా నా ఓటు, గుడి హారతిని వేస్తా ఓటు. నాకు జబర్దస్త్ కంటే డిఏ బాగా నచ్చిందండి. దేనికండి? అక్కడ కొంచెం డాన్స్ బాగా వేసిన ప్రియమణి గారు పిలిచి హగ్గిస్తున్నారు. ఇక్కడ ఏంటంటే ఎవరు మాట్లాడరు. అంటే జబర్దస్త్ కంటే డి గ్రేటా? నో చెప్పండి. జబర్దస్త్ కా ఇజ్జత్ కా సవాల్. ఇప్పుడు ఓకేగా? స్కిట్ ఎంట్రీకి సరిపోయే అగ్గిమంటే మరి స్కిట్ మర్చిపోయాను తగ్గించింది. జై జబర్దస్త్. నేను కూడా ఇస్తారండి. నువ్వా? అనసూయ హగ్గిస్తే ఊహల్లో బతికేస్తాం. మరి నేను ఇస్తే ఊపిరాడక చేస్తాం. నేను అనసూయ గారిలా స్లిమ్ అవుతా. నువ్వు అనసూయ గారి లాగా స్లిమ్ అవ్వాలనుకోవటం, సుధీర్ పత్తి అవ్వాలనుకోవటం ఈ జన్మకి జరగవు. అయినా ఆ పక్కింటి సుబ్బారావు చూడండి, 9 మంది మగపిల్లల్ని చక్కగా కన్నాడు. ఇంకో ఇద్దరిని కూడా గానీ సుబ్బారావు సూపర్ కింగ్స్ అని పెట్టి చెన్నై సూపర్ కింగ్స్ తో క్రికెట్ ఆడుకోమని చెప్పు. ఆ వెంకటలక్ష్మితో కూడా మాట్లాడుతున్నాడు కదా, దానికి మీకు సంబంధం ఏంటి? తల దించుకున్నారంటే దానికి మీకు ఏదో అక్రమ సంబంధం ఉంది. తల దించుకున్నంత మాత్రాన అక్రమ సంబంధాలు ఉండే పని అయితే పొట్టి నరేష్ తో మాట్లాడే వాళ్ళందరికీ అక్రమ సంబంధాలు ఉన్నట్టే. ఏం చేస్తాడో నాకు తెలియదండి. నాకు 2 రోజుల్లో 2 పిల్లల్ని చేతిలో పెట్టాలి. నేను ఏమన్నా మిషన్ కొడుతున్నానంటే 2 రోజుల్లో 2 చొక్కాలు తీసి చేతిలో పెట్టడానికి. ఆ కాఫీ తీసుకుని రాపో, నాకు తలనొప్పిగా ఉంది. నాకు గొంతు నొప్పి ఉంది, మీరే పెట్టండి. ఓ పని చేద్దామే, నాకు తలనొప్పిగా ఉంది కాబట్టి నా తలను నొక్కు, నీ గొంతు నొప్పిగా ఉంది కాబట్టి నీ గొంతు నేను నొక్కుతా. ఎందుకంటే అలా అంటారు? అందరి ముందు మిమ్మల్ని ఎప్పుడు నేను పొగుడుతూ ఉంటాను కదా. అవునవును, మామూలుగా పొగడదు. మా ఆయన బట్టలన్నీ చిటికలో ఉతికేస్తాడు, అంట్లు మొత్తం గంటలో దోమేస్తాడు, ఇలా పొగిడిద్ది. ఏండి ఒక్కసారైనా సరే నా ముఖం మీద చిరునవ్వు చూడాలనిపించదండి? మీ ఆడాల మొహంలో నవ్వు చూడాలని కోరుకునేది ఒక ఫోటోగ్రాఫర్ మాత్రమే, మాకెవ్వరికి అవసరం లేదు. అవి ఊరి సమస్యలు మొత్తం నేను తీరుస్తుంటే ఇది నాకు సమస్య కూర్చుంది. అమ్మో చాలా డేంజర్ పిల్లలతో. నువ్వేమి చేశావు నేరం, నిన్నెక్కడంటింది పాపం చినబోకుమా. ఏంటి అస్థి పంజరం అస్థికలు 2 కలిసి వచ్చినాయి ఒకేసారి? ఏం చెప్పమంటారు, ఎలా చెప్పమంటారు? ఎదవ యాడింగ్లు ఏం చేయకుండా నేను రాసింది చెప్పండి చాలు. ఒకడు మాయ చేసి ప్రేమలోకి దింపాడండి. మట్టి తవ్వి గుంతలోకి దింపాల్సింది. సినిమాలకి తీసుకెళ్లాడు, పార్కులకి తీసుకెళ్లాడు, పబ్బులకి తీసుకెళ్లాడు. మరి ఇంకేంటి బాధ? కాశీ తీసుకెళ్లేదనా? ప్రేమ పేరుతో నన్ను వాడుకొని పాడుకొని ఎవడైనా చెరుకు మిషన్ లో నుంచి చెరుకు రసం తీయాలనుకుంటాడు, వాడు ఎవడో వాషింగ్ మిషన్ లో చెరుకు రసం తీయాలని చూశాడు. అంటే ఏంటండి మీ ఉద్దేశం? తప్పు మాదా? తప్పు మాదంటారా? తప్పు నాదంటారా? మీది కాదు, మిమ్మల్ని నాకు అంటించారు చూసావా డైరెక్షన్ డిపార్ట్మెంట్, వాళ్ళది తప్పు. ఇప్పుడు ఏంటి వాళ్ళిద్దరు ఎక్కడ ఉన్నారు? వాళ్ళిద్దరు కట్నం కోసం వేరే పెళ్లి చేసుకుంటున్నారండి. వేరే పెళ్లి చేసుకోబోతున్నారా? మీ ఇద్దరు పెళ్లి చేసే బాధ్యత నాది. వాళ్ళిద్దరు పెళ్లి చెడగొడతాను, అదే వెళ్ళిపోండి. ఓకే రండి రండి రండి. ఏంటి పెళ్లి చేయడానికి వచ్చారా? లేదండి, మీ వీడియో వరల్డ్ గా ప్రదర్శనలు ఇచ్చి పర్మిషన్ తీసుకోవడానికి వచ్చా. ఏంటి ట్రై చేస్తున్నాడు? దానికి ఏలు పెట్టాలు ఎక్స్ప్రెషన్ ఎందుకు? మామూలు కూడా అలాగే ఉంటాడు. కూర్చో. గేటు దగ్గరేమో గెటప్ సీన్ రేంజ్ పర్ఫార్మెన్స్ ఇస్తారు, స్టేజ్ మీద కూర్చొని చిత్రం సీన్ లాగా పర్ఫార్మెన్స్ ఇస్తారు. చూడు పెళ్లి కూతురు ఎక్కడ? బాయిల పట్టట్టయితాందే, ఈత కొట్టినట్టయితాందే. కూర్చో.
కూర్చోండి కూర్చోండి. ఎక్కడ కూర్చోమంటారండి? ఇక్కడ కాక ఇంద్రానగర్ లో కూర్చుంటావా? ఇదిగో బాబు, బేసిక్ గా మగాలు 2 రకాలు. ఒకటి పెళ్లి కాలేదని ఏడ్చేవాళ్ళు, 2 పెళ్లి అయిందని ఏడ్చేవాళ్ళు. ఏంటయ్యా రాగానే ఏడు అంటావు? పెళ్లి చేసుకుంటే మంచి పొజిషన్కి వెళ్తాం తెలుసా? ఒరే పెళ్లి చేసుకుని ఎదగాలనుకోవటం, మెట్రో రైల్లో మగల్తూరుకి వెళ్ళాలనుకోవటం లాంటిది జరగవాయి. చక్కటి బ్యాచులర్ లైఫ్ ని కాజేసుకుంటున్నారా? నేను చెప్తున్నా, ఇంకా నాకేం తెలియదు. ఈ బ్యాచులర్ లైఫ్ కి మ్యారేజ్ లైఫ్ కి తేడా ఏంటండి? బ్యాచులర్ లైఫ్ అనేది పిల్లలతో చేసే రాకేష్ కిట్ లాంటిదిరా, సరదాగా జరిగిపోద్ది. మరి మ్యారేజ్ లైఫ్? పిల్లలు లేని రాకేష్ కిట్ సరదా తీరిపోద్ది. ఏది నీ చెయ్యిటివు? సంతాన రేఖ ఉందండి. గల్లీకి ఒకటి ఉంది. జాగ్రత్తగా చూడండి, 20 లక్షలు కట్నం ఇద్దాం అనుకుంటున్నామండి. కట్నం ఏంటండి? కట్నం అంటే ఏం లేదు బాబు, మనల్ని పెళ్లి చేసుకుని జీవితాంతం వాళ్ళు పెట్టే చిత్రహింసలు గుట్టు చప్పుడు కాకుండా భరించడానికి వాళ్ళు ఇచ్చే ప్రోత్సాహక రుసుము. కొత్త పేరు బాల్ది. అంటే కొడతారండి? ఒరే 100 రూపాయలు పెట్టి కొన్న రిమోటే పని చేయకపోతే అడు తిప్పి ఇటు తిప్పి కొడతాం. కొన్ని లక్షలు పెట్టి కొనుక్కుంటున్నారు, కొట్రా. లెఫ్ట్ రైట్ సెంటర్. ఏమండి బాగమతి నక్షత్రం ఎప్పుడు చూపిస్తారు? అది బాగమతి కాదు, అరుంధతి నక్షత్రం. అనుష్క కదండి, కొద్దిగా కన్ఫ్యూజ్ అయ్యా. రెండిట్లో అనుష్కాని కన్ఫ్యూజ్ అయిందంట. ఇది పెళ్ళైనాక హనీమూను ఎక్కడికి వెళ్ళమంటారండి? మీకు కొరియర్ వచ్చినది. ఏంటిది? మీరు మన బట్టల షాప్ కొంటారు కదా, లండన్ లో లక్కీ డైర్ లో లక్కీ డ్రా వచ్చిందండి. లండన్ డ్రాయర్ లో లక్కీ ట్రిప్ వచ్చిందా? మీరు మన బట్టల షాప్ కొంటారు కదండి, లండన్ డ్రాయర్ లో లక్కీ ట్రిప్ వచ్చిందండి మీకు. లండన్ డ్రాయర్ లో లక్కీ ట్రిప్ రావడం ఏంట్రా? ఓ లక్కీ అదేనండి. లక్కీ డ్రా లో లండన్ ట్రిప్ వచ్చిందా? అదేనండి. లండన్ డ్రాయర్ లో చేసుకోండి, ఏసీ కూలర్లు పెట్టుకొని. ఆ జీలకర్ర బెల్లం తీసుకోండి. ఈ జీలకర్ర బెల్లం ఎక్కడెట్టమంటారు? ప్రొడక్షన్ ఎవరో పెరుగన్నంలో కలిపి అందరికి పెడతాడు. పెట్టు, దాన్ని ఎత్తి మీద పెట్టు. నన్ను కూడా నెత్తి మీద ఎట్ట పెట్టరటని? పెరట్లో పాతి పెట్టు. జీలకర్ర చెట్టు మొలిచి బెల్లం కాయలు మొలిస్తే తాగుదు కానీ కూర్చొని. ఇంకేమైనా డౌట్ ఉన్నాయా నీకు? ప్రతి పని పద్ధతిగా జరగాలి. పెళ్ళి అంటే ఏదో తూతూ మంత్రంగా చేసేకూడదు. మిమ్మల్ని తూ అన్నా కానీ మీ పనులు మాత్రం ఆపరు, మీది మాత్రం తూతూ మంత్రంగా జరగకూడదు. అమ్మా పెళ్లి కూతురు, నీ ఎడంకాలతో గట్టిగా అబ్బాయిని ఒక తన్ను తిన్నమ్మా. అదే నిజంగానే తిట్టింది ఇది. ఏమే నువ్వు కూడా ఒక తన్ను తన్న అయ్యి. అదే ఏటండి ఇది? నిన్న కాక మొన్న వచ్చింది, నన్ను తిడతదా? దాని డౌట్ కూడా అదే. నిన్న కాక మొన్న వచ్చాను, ఒక డైలాగ్ తో ఫేమస్ అయ్యి నువ్వు ఎప్పుడు అవుతారో అంటుంది. తాళి కట్టిన తర్వాత మీకు ఛాన్స్ వస్తుందో లేదా గట్టిగా ఒకటి ఇచ్చుకో. అది నువ్వు కూడా ఒకటి ఇచ్చుకో. అది ఇప్పుడు నేనేం చేయాలి మీరు చెప్పండి. మీకు చంటన్న చంపదెబ్బల స్కిట్ గుర్తుందా? అమ్మా మన రూల్స్ రెగ్యులేషన్స్ నువ్వే చెప్పు. నమస్కారం. తర్వాత ఏం చదువుకున్నా? ఏం చదువుకున్నా అంటే మాట్లాడవే. అంటే డిగ్రీ దాకా పాస్. నీళ్ళు ఈ జాగ్రత్తగా వాడతావా? వాడతాను. కరెంటు అమ్మా ఇంతకన్నా మంచి టైం రాదు, మన రూల్స్ చెప్పు. వస్తున్నానండి. నమస్కారం అండి. నమస్కారం. అయ్యో బాగుంది ఇల్లు. బాగుందండి. మీకు పెళ్ళైందండి? పెళ్లి కాలేదు. భార్య ఎక్కడ ఉందండి? చెప్పాను. మరి ఏ ఊరు నుంచి వచ్చారండి? హైదరాబాద్. ఇంతకుముందు ఎక్కడ ఉన్నారండి? గట్టిగా ఒకటి వేసుకో చెప్తా. అది ఇప్పుడు నేనేం చేయాలని నేనేం చేయాలండి? డైలాగ్ మర్చిపోయాడు. ఇప్పుడు నేనేం చేయాలండి? అదే స్కిట్ భాస్కర్ 3 సార్లు చేశాడు, చూడలేదా? కొట్టు. అది నన్నే చేయమంటారండి. రాకేష్ కూడా చేశాడు, కొట్టరా నువ్వు. అసలు నాకు పెళ్లి వద్దు, ఏమి వద్దు, మేము వెళ్ళిపోతామండి. మామూలుగా మీ ఇద్దరు అంతకు ముందు ఒక ఇద్దరిని ప్రేమించారు, అది గుర్తుందారా మీకు? ఎంతమందిని చేసుకుంటారు? ఎంతమందిని ప్రేమిస్తారా? ఎంతమంది? ఏ శాంతాబాయ్, తక్కువబాయ్ వచ్చేయండి. ఇదిగో మీకు కావాల్సిన వాళ్ళు ఇద్దరిని తెచ్చాను, ఇద్దరిని పెళ్లి చేసుకుని కాపురం చేసుకోండి. వీళ్ళెవరు బాబు? వీళ్ళెవరు మాకు తెలియదండి. ఏంటి మీ ప్రేమించిన వాళ్ళు ఇల్లు కదా? వీళ్ళు కాదండి, మేము ప్రేమించిన వాళ్ళు. మా మనమదులు వేరేగా ఉన్నారు, అడగవచ్చు. పెళ్లి అవుతుంటుంటే అవక దాన్ని ఆడగొట్టు. ఓకే, నాగబాబు గారు సంపదెబ్బల స్కిట్ చూపెట్టమంటారా? మీరు ప్రేమించింది వీళ్ళిద్దరినా? అవునండి. ఈ మట్లుడిపోయిన వాళ్ళ కోసం నా కుట్లుడిపోయేదా కొట్టించుకున్నాను కదే. మీ నలుగురు జంటలు, మిమ్మల్ని కలపాలని నేను అనుకోవటం.
రోజా గారు బాబ్రే ఏం నవ్విచ్చావు అసలు చాలా బాగుంది చాలా చాలా బాగుంది బాబు గారు పంచుల వర్షం కురిపించావు సూపర్